ఇంకొకటి చూద్దాం. కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. ఎవరంటారు? కవిత అంటుంది. కమలంతో బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడదు. 100% నిజం. బీజేపీతోటి పొత్తు పోయినటువంటి పార్టీ ఇక బతికి బట్టగట్టలేదు. ఆ పార్టీ సర్వనాశనమే. ఇక మనం చూసినాం, మహారాష్ట్రలో చూసినాం. శివసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి శివసేననే 2 పార్టీలుగా విభజించింది. ఇట్లా ఒక రాష్ట్రమే కాదు, దాదాపు ఒక 10 రాష్ట్రాలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ 2గా చీలింది. అదే మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ అది కూడా 2గా విడిపోయింది. ఇట్లా ఎవరైతే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీని 2గా ఏకనాథ్ సిండల్గా తయారు చేసి ఆ పార్టీని నిర్వీర్యం చేసి బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చూస్తుంటుంది. కాబట్టి బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ చరిత్రలో బాగుపడలేదు, బాగుపడబోదు. ఇది 100% 100% నిజం. అది పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక అవకాశం వచ్చిన నాన్నను కలవలేకపోయా. మధ్యలో పెద్ద ఇట్లా ఇనుపరాడ్లు వేసిరన్నట్టు కలవకుండా, కవితను కేసీఆర్ను కలవకుండా మధ్యలో పెద్ద చైనా గోడ లాంటిది గోడ ఉంది. దృఢంగా కలవనీయకుండా ఇటు పోలీసు వాళ్ళు అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా నిర్బంధం పెడుతుంది అన్నట్టు. ఎవరిని? కవితను కేసీఆర్ని కలవకపోయినా అని చెప్తున్నాను. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్రం దుశ్చర్యలు, ఆపరేషన్ కగారు పేరుతో దుశ్చర్యలు చేస్తుందని చెప్తుంది కదా. ఒక్క పోరాటం, మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి పోరాటానికి కగారును ఆపేయాలని ఒక్క పోరాటం, ఒక ఆందోళన ఏమన్నా చేసిందా కవిత? ఏం చేయలే. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత, ఆమె పర్యటనలో కనిపించని బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ స్ట్రిక్ట్గా చెప్పినట్టు కేసీఆర్, కేటీఆర్ కవితకు ఎవరు అనుకూలంగా మాట్లాడొద్దు, కవితతోటి ఆ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ నాయకులు ఎవరు పాల్గొనొద్దు అనేటువంటివి స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేసారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఇవి ఎక్కడ పోయింది? మంచిర్యాల పోయింది. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కింది స్థాయి నాయకుడు కావచ్చు, జిల్లా స్థాయి నాయకుడు కావచ్చు, కాన్స్టిట్యున్సీ నాయకుడు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఎవరు కూడా పాల్గొనలే. ఓన్లీ కవితనే పోయింది. కవిత జాగృతి, కవిత అనుచరులు మాత్రమే అక్కడ ఉన్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా లేరు, ఉండొద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిండు. ఇది సంబంధించి కవితకు దూరంగా క్యాడర్. ఆమె వ్యాఖ్యలపై స్పందించొద్దు, కార్యక్రమాలలో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు. కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా. ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారన్న దానిపై ఆరా. కవిత తీరుతో కేసీఆర్ నారాజ్. అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంతా మౌనంగా ఉంటున్నారు.